ఇలా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 5వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి చెడ్డ కార్యాలను కాక, చెడ్డ ఆలోచనతో నువ్వు చేసే పని కాకుండా, ఇతరులకి హానికరం చేసే ఆ పని కాకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు కాకుండా, మనసుకు నష్టపరిచే కార్యములు కాకుండా మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒకరికి మంచి పని, దేవునికి అనుకూలమైనటువంటి ఇష్టమైనటువంటి కార్యములను చేసి నడుచుకున్నప్పుడు దేవునికి ఎంతో ఇష్టమని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని, దేవుడు ఎంతగానో మనల్ని అభివృద్ధి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎవరు చేసినటువంటి చెడ్డ కార్యం బట్టి వాడికి ప్రతిఫలం వస్తుంది. మంచి కార్యం చేస్తే మంచి ప్రతిఫలం మనకు వస్తుంది. కాబట్టి ఆ చెడ్డ కార్యములు కాకుండా మంచి కార్యములు చేసి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. నేను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇగో తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం, ఇగో తండ్రి ప్రభా, నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమ మీరు దయచేయండి. దేవ, మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని ప్రభా నెమ్మది, సమాధానం దయచేయండి. నాయకులు, అధికారులు మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో తండ్రి, వారి చెడు మార్గములు విడిచి, వారి చెడు తలంపులు విడిచి ప్రభా, ఇగో తండ్రి నాయన నీ నీతి మార్గంలో నడవటానికి కృప దయచేయండి. దేవానికి వందలు. ఉద్యోగస్తులు అందరికీ కూడా మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. నాయన వారు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా నీ కృపలు భద్రపరచండి. సరిహద్దుల్లో సైనికులకు మంచి ఆరోగ్యాలతో నింపండి దేవా. ఇగో నన్ను ప్రవేశిస్తూ నీకు వందలు తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి నాయన ప్రభా. ఇగో తండ్రి 10th క్లాస్ పరీక్షలు రాసి దాని ఇప్పుడు నేను ప్రభా మరలా ఇంటర్మీడియట్లో తండ్రి జాయిన్ అవ్వడానికి ప్రభా వారు తండ్రి ప్రభా ప్రయత్నాలు చేస్తుండగా మీరు కార్యాలు జరిగించండి. ఇదిగో తండ్రి విదేశమైనటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. మా దేశ పాడి పంట అందరిని కూడా మీరు ఆశ్రయించండి ప్రభా. ఈ నెలలో ఆ చోట్ల సభలు జరుగుతున్నాయి, ఆశీర్వాదం జరిగించుకోండి ప్రభా. ఇగో తండ్రి నేను నీకే స్తోత్రాలు ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు, గృహం లేని వారికి గృహం దయచేయండి దేవా. ఇదిగో తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గది నుంచి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి అయినా ప్రభా. ఇదిగో తండ్రి నేను ప్రతి సేవకురాలు, వారి బిడ్డలు, కుటుంబం, సంఘం అంతటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి మీ నామానికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.